ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు కలిగిన ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దాన్ని మనం విచ్చలవిడిగా వాడేస్తుంది. అయితే మనం వాడే విధానానికి సెల్ ఫోన్ కూడా బాధపడుతుంది. ఆ యొక్క బాధని నేను మాటల రూపంలో రాయడం జరిగింది, వినండి. సెల్ ఫోను చిరాకు పడుతుంది. పొద్దుగాల లేవంగానే మీ పాచి ముఖాన్ని చూడొద్దని దుప్పట్లను మెత్త కిందనో దాచుకుంటా. అయినా కూడా వదలకుండా నన్ను చేతబట్టి నీ ఊసుకళ్ళతో నన్ను చూసుకుంటా ఆవిళ్ళు తీస్తుంటే మీ నోటి వాసనే భరించలేనంటే అంతలోనే బాత్రూంలోకి తీసుకెళ్ళి కంపులో మీరు ఇంపుగా కూర్చొని నన్ను మాత్రం కంపులో హింసిస్తారు. ఎంత వద్దనుకున్నా భార్య పిల్లల్ని మరిచినా నన్ను మాత్రం మరవనే మరవరు. అయితే ఇప్పుడు నేను గర్వపడాలన్నా సిగ్గుపడాలన్నా నాకు సమజెత్తలేదు. సంటి వీళ్ళ చేతిలో నన్ను ఉంచినప్పుడు ఎక్కడ కింద పడేస్తారని గుండె రాయి చేసుకుంటాను. పొద్దుగాల లేచి నుండి వీడి ముచ్చట్లు వాడి ముచ్చట్లు విని విని బేజారొస్తుంది. పని ఏదైనా నన్ను వదలనే వదలరు. జేబులోకి చేతిలోకి నన్ను నాట్యమాడిస్తారు. అలసి విశ్రాంతి తీసుకుందామంటే ఊరుకుంటారా? చివరి శ్వాస వరకు మీ చేతుల్లో నలిపివేస్తారు. పానం పోయే ముందు మళ్ళీ జీవం పోతారు. అప్పుడైతే సచ్చినంత పని అవుతుంది. దూరపు మనుషుల మంచి చెడులు తెలుపుతానని నేను ఎన్నడూ గర్వపడలే. కానీ అందరి చేతుల్లో బందీనై నలిగిపోతానని ఎన్నడూ అనుకోలే. థ్యాంక్ యూ.